జగన్మోహన్ రెడ్డి గారు టీవీ9లో ఈరోజు ఇంటర్వ్యూ అద్దరహో సూపర్ సూపర్ అంటే ప్రతి దానికి సమాధానం ఇచ్చారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిది ఈ టీవీ9లో ఇంటర్వ్యూ జరుగుతుంటే దీనికి పోటీగా ఏబిఎన్ గారు కూడా చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి ఇంటర్వ్యూ పెట్టారు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడుదేమో 10,000 మంది చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిది లక్షల్లో చూస్తున్నారు వ్యూవర్స్. అది అనమాట పులివెందల పులి స్టామినా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా అంటే అది. ఆ తొక్కగాడు ఆ టాయిలెట్ ఛానల్ ఎవడు చూస్తాడు, ఎవడు చూడు. అది ఆ చంద్రబాబు నాయుడు ఏందుంది చెప్పడానికి, ఏఆర్ చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాడు. వాంది ఏందుంది, ఆల్రెడీ జనాలు చూసి చూసి విసుగు పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు టీవీ9 రజనీకాంత్ ఇంటర్వ్యూలో క్లారిటీగా ఏపీ గురించి, ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ గురించి, తర్వాత వైజాగ్ తర్వాత రాజధాని గురించి, తర్వాత ప్రతి ఒక్కటి ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి చేసింది ఏంది, నేను ఇంత అభివృద్ధి చేశానో మీకు అందరికీ కనిపించడం లేదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నేను ఏపీకి అభివృద్ధి చేశాను, ఇదంతా అభివృద్ధి కాదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా, అంటే నిజంగా చాలా బాగా చెప్పారు. మొత్తం అంత క్లారిటీ, ప్రజలకి క్లారిటీ వచ్చినట్టు అని చెప్పుకోవాలి. చాలా బాగా అంటే అభివృద్ధి లేదు అనే వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రెడిట్. అంటే పోర్ట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, సీ పోర్ట్లు కానీ, సీ కారిడార్లు కానీ, షిప్పింగ్ అర్బన్లు కానీ, సచివాలయం వ్యవస్థ కానీ, ఆర్బీకే కేంద్రాలు కానీ, ఇవన్నీ డెవలప్ కదా. నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేశాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టాము విద్యార్థులకు. తర్వాత ఎన్ని నేను ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ కూడా నేను అందరికన్నా ఎక్కువ డెవలప్ చేశాము. తర్వాత అంతేకాకుండా ఎన్నో కంపెనీలు కూడా తెచ్చాము వైజాగ్కి, అన్ని చోట్ల కూడా తీసుకొచ్చాము, తిరుపతి కానీ చాలా చోట్ల తీసుకొచ్చాము. కానీ ఇదంతా మేము ప్రమోట్ చేసుకోలేదు కాబట్టి ప్రజలకి తెలుసు, అక్కడ ఉండే ప్రజలకి తెలుసు మేము ఎంత డెవలప్ చేసామనేది. ఇన్ని డెవలప్ చేసినా కూడా డెవలప్ లేదు. ఎన్నో రోడ్లు చంద్రబాబు నాయుడు హయాంలో కన్నా మేమే ఎక్కువ రోడ్లు వేసాము, రోడ్లకి ఎక్కువ డబ్బులు కేటాయించాము. ఇవన్నీ కాదా మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు బడ్జెటే ఉంది, ఇప్పుడు కూడా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అప్పుడు చేయలేకపోయాడు, మరి మేము ఎందుకు చేసామంటే అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి ఎక్కువగా ఉంది, అంతా వాళ్ళు దోచుకోవడమే సరిపోయింది, పంచుకోవడమే సరిపోయింది. మా హయాంలో అవినీతి అనేది లేదు కాబట్టి నేను ఎంతో డెవలప్ చేశాను ఏపీని, ఎంత డెవలప్ చేశానని క్లియర్గా డెవలప్ గురించి, నాడు నేడు స్కూల్ గురించి, తర్వాత మొత్తం చాలా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వైజాగ్లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా నా పాదయాత్రలో నా వద్దకు వచ్చిన ప్రతి సమస్యని మేనిఫెస్టోలో పెట్టి ఆ ప్రతి సమస్యని పరిష్కరించి ఈరోజు 99% నేను పూర్తి చేశానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా, నిజంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను క్లియర్గా అంటే అన్ని డౌట్లన్నీ రజనీకాంత్ గారు అడిగారు, ప్రజల డౌట్లన్నీ అడిగారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 100 ఏళ్ల తర్వాత ఏపీలో భూ సర్వే చేపట్టిన ఘనత మా ప్రభుత్వందే, మాదే. అంత పెద్ద సర్వే చేస్తే దాన్ని ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందో అని చంద్రబాబు నాయుడు దాన్ని కూడా, అది ఒక రైతు పట్టా పాస్ పుస్తకాన్ని కాల్ చేసిన ఆ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు పబ్లిక్గా జనాల్లో. అలాంటి వాడికి ఏం తెలుస్తుంది ఈ భూ చట్టం గురించి? చదువు రాకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి అన్నా చదివించుకొనన్నా తెలుసుకోవాలి. ఈ చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని పగడ్బందీగా చేస్తున్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు ప్రశ్నించాడు? అంతేకాకుండా మరి ఈరోజు కూటమి అంతా వాళ్ళు కలిశారు కదా, మరి మోడీ గారిని మరి స్టీల్ అదే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ చేయకూడదని మరి ఎందుకు అడగరు? పోలవరం నిధులు ఎందుకు అడగరు? పోలవరం నివాస స్థలానికి ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు అడగరు? ఈరోజు పోలవరం లేట్ అవ్వడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే అంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గపు పన్నుల వల్ల పోలవరం లేట్ అవుతుందంటూ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కటి మీరు ఈ 5 ఏళ్ళలో మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా అని కూడా రజనీకాంత్ అయితే క్లియర్గా చెప్పారు. నేను ప్రజలకి ఏం చేయాలనుకున్నానో అన్నీ చేశాను, నేను ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకున్నాను, చేశాను. నా సాయశక్తుల ప్రజలకి ప్రతి ఇంటికి నా సర్వీస్ అనేది వెళ్ళింది, ప్రతి ఇంటికి నా నుంచి లబ్ధి పొందినారు, ప్రతి ఇల్లు నా నుంచి లబ్ధి పొందారు. అందుకే నేను ఈరోజు ధీమాగా ఉన్నాను. మీకు నా నుంచి మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని అంత దమ్ముగా అడుగుతున్నానంటే ప్రతి ఇంటికి నేను
సేవ చేసి సర్వీస్ చేశాను. ప్రతి ఇంటికి నా నుంచి డబ్బులు వెళ్ళాయి, ఏదో ఒక పథకంలో డబ్బులు వెళ్ళాయి కాబట్టి నేను అంత ధీమాగా అడగగలుగుతున్నాను అని కూడా క్లియర్గా అంటే అన్ని బాగా చెప్పాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు జిరాక్స్లు ఇస్తాననేది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జిరాక్స్లు ఇస్తున్నారు, ఒరిజినల్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటున్నారని చంద్రబాబు నాయుడు చెప్పిన అది చాలా తప్పు. ఏ ప్రభుత్వం అలా చేయదు. మేము జిరాక్స్లు ఇస్తారన్నది తప్పు. అది ఒరిజినల్సే ఇస్తున్నాము. ఇప్పటి వరకు 9 లక్షల మందికి ఒరిజినల్స్ 9 లక్షలు అంటే ఈ భూ సర్వే చేసిన తర్వాత 9 లక్షల మందికి మేము 9 లక్షల మంది ఒరిజినల్స్ తీసుకున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి విచారించండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యవస్థను పేదవారి ఇంటి ముందు నిలబెట్టిన సంక్షేమ పాలనను గతంలో ఎప్పుడైనా మీరు చూసారా? మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి విచారించండి అంటూ కూడా రజనీకాంత్ని ఎవరు ఏ ప్రభుత్వం ఇన్నేళ్ళలో పేదవారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? మేము పేదవారి ఇంటి దగ్గరికే సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుతుంది. మొన్న చూశారు నేను 2 మంత్స్లోనే చంద్రబాబు నాయుడు ఎంత పగబట్టి అవ్వాతాతలకి పెన్షన్ అందుకోకుండా చేశాడో అది చేసిన దుర్మార్గపు నీచుడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా నేను తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని నేను వస్తే కొనసాగిస్తానని చెప్పుకోవడానికి సిగ్గు లేదా చంద్రబాబు నాయుడికి? నేను తెచ్చిన పథకాలే మళ్ళీ కొనసాగిస్తా అనడానికి సిగ్గు లేదా? తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా? తనకంటూ ఒక ఆలోచన ఉండదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా నిజంగా చాలా 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 క్లియర్గా అన్ని డౌట్లు అంటే ప్రజలకి ఇప్పుడు ఇంకా పూర్తిగా న్యూట్రల్స్ వాళ్ళకి అంతేకాకుండా అర్బన్లో ఉండే వాళ్ళకి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ బాగా అర్థమై ఉంటుంది. బాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభిప్రాయానికి వచ్చింటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అవినీతి లేని పాలన అనేది తెలుసు. చంద్రబాబు నాయుడు పాలనలో ఎంత అవినీతి జరిగిందో తెలుసు. కాబట్టి నిజంగా ఈ ఇంటర్వ్యూ అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక బూస్టప్ అవుతుంది. ప్రజలకు కూడా ఒక బూస్ట్ ఇది. ఇంకా ఏవైనా ప్రజల్లో ఏవైనా అనుమానాలు ఉంటే ఏవైనా సందేహాలు ఉంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం క్లారిటీ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ మీదకి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వేస్తారు. ఇందులో ఆలోచన లేదు. తప్పకుండా మళ్ళీ ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరికైనా కొంచెం అంతో ఇంతో ఉన్న వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తారు, ఆదరిస్తారు. వాళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు. సో ఈ ఇంటర్వ్యూ మాకే కాదు ప్రజలకు కూడా ఒక బూస్టప్ అని చెప్పాలి. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి టీవీ నైన్లో వచ్చింది చాలా. కాబట్టి ప్రజలందరూ కూడా బాగా ఆలోచించుకొని మంచి నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి ప్రేమించి మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చి ఇప్పుడు ఇంకా ఈ 5 ఏళ్ళలో 2 ఇయర్స్ కరోనా వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ 5 ఇయర్స్ ఇస్తే ఇంకా బాగా ఈసారి ఇంకా బాగా డెవలప్ చేసి ఈసారి ఇంకా బాగా ఏపీని బాగా వృద్ధిలోకి తీసుకొస్తారు. కాబట్టి ఈసారి 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద వేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకుందాం. సో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి.